పెళ్లి చేసుకుంటాను అన్న మాట నేను చెప్పలేదు. నాకు భార్య అక్కర్లేదు, ఖుషీకి తల్లి మాత్రమే కావాలి. మావయ్య నా సొంతం కాబోతున్నాడు, నా కల నిజం కాబోతుంది అని మురిసిపోయాను. ఇప్పుడు అడ్డుపట్టానికి కూడా ఎవరూ లేరని పొంగిపోయాను. కానీ మావయ్య నా సంతోషాన్ని ఆవిరైపోయేలా చేస్తాడని నేను ఊహించలేదమ్మా. ఖుషీకి అమ్మగా ఉండాలంట, కానీ నన్ను పెళ్లి చేసుకోడంట. అదెక్క న్యాయమమ్మా? అసలు మావయ్య అంత సెల్ఫిష్ గా ఎలా ఆలోచిస్తున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు నందు. ఖుషీ దూరమయ్యే పరిస్థితి వచ్చినా శ్యామ్ ఎందుకు పెళ్లి విషయంలో మనసు మార్చుకోలేకపోతున్నాడు? ఏ ధైర్యంతో వాడు ఖుషీని దక్కించుకోగలను అనుకుంటున్నాడు? రాధ కూడా రానని చెప్పింది కాబట్టి మామయ్యకి ఆ హోప్ కూడా లేదు. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ఆప్షన్ ఉంటే వాడు దానికే వెళ్ళుండేవాడు. కాని నువ్వు ఖుషీకి అమ్మగా ఉండాలని చెప్పడు. మనం కూడా వాడిలాగే కేవలం ఖుషీ వరకే ఆలోచిస్తాం అనుకున్నాడు. కానీ నేను కోరుకునేది మామయ్యతో పెళ్లి జరగాలని, కానీ ఖుషీకి అమ్మగా ఉండాలని కాదు కదా. షు. కాస్త మెల్లగా మాట్లాడే. ఈ మాట ఎవరి చెవినైనా పడిందంటే నువ్వు శ్యామ్కి భార్య అవ్వటానికి ఉన్న దారి కూడా మూసుకుపోతుంది. ఖుషీ మీద మనం కేర్ తీసుకోగలమన్న నమ్మకం శ్యామ్కి ఇప్పుడిప్పుడే కలుగుతుంది. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటేనే శ్యామ్ మన దారిలోకొస్తాడు. ఎంత దారిలోకొచ్చినా పెళ్లికి మాత్రం ఒప్పుకోడు కదా. ఒప్పుకునేలాగా మనమే చెయ్యాలి. పెళ్లి చేసుకోకుండా నేను ఖుషీకి అమ్మనని చెప్తే నలుగురిలో మన కుటుంబం అవమానపడుతుందని చెప్పినా ఒప్పుకోలేదంటే ఇంక దేనికి లొంగుతాడు? శ్యామ్ మనకి లొంగాలంటే ఖుషీ దూరం అవుతుందన్న భయం వాడిలో ఇంకా పెరిగేలా చెయ్యాలి. ఎలా? మంజు వైపు నుండి ఫోర్స్ పెరిగితేనే అది సాధ్యమవుతుంది. ఆ మంజు ఒకటి ఏదో చేస్తానని బిల్డప్ ఇస్తుంది తప్ప ఏమీ చేయదు. శ్యామ్లో భయం కలిగించడానికి మంజు సరిపోదు. రాజేంద్రని రంగంలోకి దించాలి. కోర్టులో కేసు పెడతానని బెదిరించడం తప్ప ఏమీ చెయ్యలేవని ఎగతాళిగా మాట్లాడి అతన్ని రెచ్చగొట్టాలి. అన్ని ఆధారాలు ఉండి కూడా ఖుషీని దక్కించుకోవడానికి ప్రయత్నం చెయ్యలేని చేతకాని వాళ్ళు అని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి. అప్పుడు రాజేంద్రకి ఈగో హర్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా శ్యామ్ మీద ఫోర్స్ పెరుగుతుంది. సూపర్ థాట్ అమ్మా. ఇంత ప్రెషర్లో కూడా నువ్వింత డీప్ గా థింక్ చేయగలవు అంటే నీ బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు నన్ను పొగడ్డం కాదు ఇంపార్టెంట్, రాజేంద్రకి కాల్ చేయటం. డయల్ చేయి. బలరాం గారు, బలరాం గారు, బలరాం గారు, బలరాం గారు, బలరాం గారు. అత్తా, ఈ ఉత్తర కుమారుడు ఊపు మీదొచ్చాడంటే నువ్వు పంపిన ఉత్తరం చదివినట్టున్నాడు. ఇంక ఈ పెళ్లి ఆగిపోయినట్టే. నువ్వు నోరు ముయ్యవే. ఉత్తరం రాసింది మనమని తెలిస్తే నీ మొగుడు మనకి చేస్తాడు పెళ్ళి. బలరాం గారు. గోపాల్, కాఫీ తీసుకుంటావా, టీ తీసుకుంటావా? ఏమొద్దు. బలరాం గారు. ఏంటి గోపాల్,
వస్తున్నానని ఫోన్ కూడా చేయలేదు. ఏ చెప్పకుండా రాకూడదా? వస్తే మీకేమైనా ఇబ్బందా? మాకేం అభ్యంతరం ఉంటుంది? నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లుడివి, నీకు నచ్చినప్పుడు రావచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ఏంటి విషయాలు? పెళ్లి పనుల గురించి మాట్లాడడానికి నేనే మీ ఇంటికి రావాలి అనుకున్నాను. నువ్వు అందుకే వచ్చావా? లేదు, ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. ముఖ్యమైన విషయమా? ఏంటది? ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. కానీ పెళ్లికి ముందే దీని గురించి మాట్లాడితే మన రెండు కుటుంబాలకి మంచిది. అందుకే మీ దగ్గర క్లారిటీ తీసుకోవాలి అనుకుంటున్నాను. చెప్పు గోపాల్. నాంచకుండా నేరుగా విషయం ఏంటో చెప్పు. మా నుంచి ఏదైనా తప్పు జరిగిందా? రాధా గారు, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగాను మీ మనసులో ఏముందో బయట పెట్టమని. ఏదైనా దాచుకోకుండా బయట పెడితేనే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీకు శ్యామ్ గారికి పెళ్లి జరిగిందా? మీరు ఆ ఇంటికి వెళ్ళింది ఖుషీకి కేర్ టేకర్గా కాదా, అమ్మగానా?